హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మనము బొర్రా గుహల గురించి తెలుసుకుందాం. అసలు అది ఎక్కడ ఉంది, ఎలా ఉంటుంది, అందులో ఏమేమి చూడొచ్చు, అంతా డీటెయిల్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. లెట్స్ గో. జనరల్గా అరకు ట్రిప్ అంటే అందరూ ఆలోచించేది అందులో ఉండే కాఫీ ప్లాంటేషన్స్ అన్నీ. దాని తర్వాత ఇమ్మీడియట్గా వాళ్ళ మైండ్లోకి వచ్చేది బొర్రా కేవ్స్, బొర్రా గుహలు. సో అరకు ట్రిప్ వెళ్ళిన ప్రతి ఒక్కరు బొర్రా గుహలు మాత్రం మిస్ చేయకుండా వెళ్ళి చూస్తారు. అక్కడ చాలాసేపు టైం స్పెండ్ చేస్తారు. సో ఇట్ విల్ టేక్ 1 డే అన్నమాట. జనరల్గా మనకి వైజాగ్ నుండి అయితే 90 కిలోమీటర్స్ ఉంటుంది. సో అరౌండ్ 2 అవర్స్లో మనం బొర్రా కేవ్స్కి వెళ్ళచ్చు వైజాగ్ నుండి. అదే మీరు హైదరాబాద్ నుండి వెళ్ళాలనుకుంటే మనం నైట్ ఇక్కడ ట్రైన్ ఎక్కితే మార్నింగ్ వరకు రీచ్ అవ్వచ్చు. అక్కడ మనకి లోకల్ బస్సులు కూడా ఉంటాయి, మీరు అలా కూడా వెళ్ళచ్చు. సో ఇంకా బ్రీఫ్గా చెప్పాలి అంటే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అరకు ఉంటుంది. అరకు ప్లేస్ అరకు దగ్గరలో బొర్రా కేవ్స్ ఉంటుంది. ఈ బొర్రా కేవ్స్ అనేది అనంతగిరి హిల్స్ అనే ప్లేస్ దగ్గరలో ఉంటుంది. ఈ అనంతగిరి హిల్స్ అంటే జనరల్గా మనకి హైదరాబాద్ దగ్గరలో ఒక అనంతగిరి హిల్స్ ఉంటుంది, అది కాదు. మనకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక అనంతగిరి హిల్స్ అనే ప్లేస్ అరకు దగ్గరలో ఉంటుంది. ఆ ప్లేస్లో మనకి బొర్రా కేవ్స్ అనేది ఉంటుంది. మీరు బొర్రా కేవ్స్కి ప్లాన్ చేస్తే మాత్రం పక్కా అరౌండ్ 10 to 11 వరకు రీచ్ అయ్యేలా చూసుకోండి. ఎందుకంటే మనకి అక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా దొరకకపోవచ్చు ఒకవేళ మీరు ఓన్ కార్లో వెళ్తే. నార్మల్గా మనకి లోకల్ బస్సులు కూడా ఉంటాయి. అలా వస్తే మీరు ఏ టైంలో వచ్చినా పర్లేదు. బట్ మీ ఓన్ వెహికల్ అయితే మాత్రం పక్కా చూసుకోండి ఎర్లీగా వచ్చేటట్టు, ఎందుకంటే పార్కింగ్ కూడా చూసుకోవాలి. మనకి ఎంట్రీ ఫీ వచ్చేసి అరౌండ్ 50 to 60 రూపీస్ ఉంటుంది పర్ పర్సన్. సో అక్కడ మనకి మీరు షాపింగ్ చేసుకోవాలంటే కూడా చాలా షాప్స్ ఉంటాయి. అండ్ మీకు ఫుడ్ కూడా అవైలబుల్లో ఉంటుంది, మీరు ఫుడ్ కూడా తినచ్చు. సో మనం ఈ బొర్రా కేవ్స్ లోపలికి ఆ రాక్స్ ఉంటాయి కదా, కేవ్స్ చూడటానికి అరౌండ్ 440 స్టెప్స్ మనము దిగి వెళ్ళాలి లోపలికి. సో బట్ ఆ ప్లేస్ మాత్రం చాలా బాగుంటుంది. అది ఎలా ఉంటుంది ఏం కథ అనేది చూద్దాం. మేము కార్లో వచ్చాము, కార్ పార్కింగ్ చేసి ఇప్పుడు బయలుదేరుతున్నాం. మనకి పార్కింగ్ లాట్ నుండి బొర్రా కేవ్స్ ఎంట్రీ వరకు కొంచెం దూరం నడవాల్సి వస్తుంది. అలా నడిచే దారిలో మీరు ఇలాంటి అందమైన నేచర్ని చూడొచ్చు. మంచి మంచి కొండలు ఉన్నాయి, చాలా బాగున్నాయి. ఇదే మన బొర్రా కేవ్స్ మెయిన్ ఎంట్రీ. బొర్రా గుహలు అక్కడ గేట్ చూసారా, అదే. సో అక్కడ రైట్ సైడ్లో మనం టికెట్స్ తీసుకోవాలి. సో మేమైతే లోపలికి ఎంట్రీ ఇచ్చినాం. చెప్పాను కదా అరౌండ్ 440 స్టెప్స్ ఉంటాయి బొర్రా గుహల లోపలికి వెళ్ళాలంటే. సో మేము చిన్నగా నడుస్తున్నాం. ఇక్కడ నుండే మనం కేవ్స్ లోపలికి ఎంట్రీ ఇచ్చేది. చూడండి ఎంత బాగున్నాయో ఇవి. మనకి లోపల లైట్స్ ద్వారా అరేంజ్ చేశారు, ఎందుకంటే లోపల చాలా చీకటిగా ఉంటుంది కదా. చూసారు కదా ఎంత మంది వచ్చారో ఇక్కడికి. చాలా అంటే చాలా మంది వచ్చారు. మనకి నడవడానికి కూడా అప్పుడప్పుడు వెయిట్ చేస్తూ నడవాల్సి వస్తుంది. లోపల కూడా చూస్తే చాలా చీకటిగా ఉంటుంది. ఇంకా మీరు అబ్జర్వ్ చేస్తే కేవ్స్ నుండి మీకు వాటర్ చిన్న కారుతూ కూడా ఉంటాయి, చూడండి. అక్కడ లోపలైతే లైట్స్ బాగానే అరేంజ్ చేశారు, అదైతే బాగా నచ్చింది నాకైతే. చూడండి ఎంత బాగున్నాయో. గంట ఎక్కడ ఉంటుంది మళ్ళీ నువ్వు ఒక నిమిషం అక్కడ ఆ స్టెప్స్ చూసారు కదా, ఆ స్టెప్స్ జస్ట్ నార్మల్గా కేవ్స్ లోపలికి నడిచేవి కాకుండా మనకి ఆ పైన ఆ స్టెప్స్ పైకి వెళ్తే మనకు ఒక లింగం ఉంటుంది, లార్డ్ శివాది. సో అక్కడికి కేవ్స్ లోపలికి వచ్చిన వాళ్ళందరూ ఆ పైకి ఎక్కి దర్శనం చేసుకొని వస్తారు. అక్కడ మనకి పూజలు కూడా జరుగుతాయి, పూజారి కూడా ఉంటాడు. సో మీరు వచ్చినప్పుడైతే లింగం చూడడానికి అయితే వెళ్ళండి, బాగుంటుంది. బట్ ఎక్కడప్పుడైతే చాలా జాగ్రత్త, ఎందుకంటే మనకి జనరల్ స్టెప్స్ అనేది ఇలా ఉండాలి, బట్ అది ఇలా ఉంటుంది.
కొంచెం కర్వ్ ఎక్కువ ఉంటుంది. సో కొంచెం జాగ్రత్తగా వెళ్ళండి. ఆటోలో నుంచి రావాలని చెప్పి ఇలా బయట మొత్తం బాగా కదా. చూసారు కదా, మేము మార్నింగ్ ఇన్ ద సెన్స్ అరౌండ్ ఆఫ్టర్నూన్ 12 వరకు మేము 12-12:30 వరకు బొర్రా కేవ్స్కి వచ్చాము. సో అక్కడ నుండి మేము ఈవినింగ్ ఎలా అంటే అరౌండ్ 3:30-4 వరకేమో ఉన్నాము లోపటే. ఎందుకంటే మనకు నడిచేది ఎక్కువ ఉంది, ప్లస్ చాలా స్టెప్స్ ఎక్కాలి, దిగాలి, కొంచెం ఆయాసం కూడా వస్తుంది. సో దానివల్ల పక్కా లేట్ అవుతుంది. అండ్ లోపల చాలా చీకటిగా ఉంది కాబట్టి అన్నీ వీడియోస్ తీయడానికి కూడా ఎక్కువ ఛాన్స్ రాలేదు. సో వెళ్తున్నంత వరకు అయితే తీసి మీకు చూపెట్టాను. అండ్ మేమైతే అప్పుడు బయటకు వచ్చి వేరే ప్లేస్కి వెళ్ళడానికి ప్లాన్ చేసాము. సో నాకు తెలిసి ఈజీగా ఒక అరౌండ్ 4 hours అయితే పడుతుంది బొర్రా కేవ్స్ చూడడానికి. సో ఇంకా మీరు కొంచెం యంగ్ వాళ్ళతో వస్తే పర్లేదు, బట్ కొంచెం ఫ్యామిలీ ఏజ్డ్ పర్సన్స్తో వస్తే మాత్రం మీకు ఈజీగా ఒక 5 to 6 hours అయితే పడుతుంది. సో దాన్ని బట్టి మీరు మీ ప్లాన్స్ని చూసుకోండి. సో డోంట్ మిస్ ఇట్, పక్కా అయితే విజిట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.